సార్ అందరికీ నమస్కారం. స్కూల్ ఇంట్రా సైట్ నందు స్పోర్ట్స్ మెటీరియల్ ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయగలుగుతాను సార్. దయచేసి గమనించగలరు. ముందుగా స్కూల్ ఇంట్రా అనేటువంటిది వెబ్సైట్ ఉంది సార్. schoolinfra.ap.gov.in లాగిన్లోకి వెళ్తాము. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే క్లిక్ చేస్తాము. మనకు ఆల్రెడీ స్టూడెంట్ కిట్ యొక్క ఐడి ఉంది కదా సార్. ఆ స్టూడెంట్ కిట్ ఐడి ఎంటర్ చేస్తాము, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మనం ఫర్గట్ చేస్తే వస్తుంది. సో లాగిన్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ ఆప్షన్ ఉంది సార్. స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్కూల్ నేము, తర్వాత యూడైస్ కోడ్, ఎన్రోల్మెంటు, మొత్తం ప్రైమరీ సీలింగ్ అమౌంట్ అంతా వాళ్ళే ఇచ్చారు సార్. 7,000 ఫర్ ప్రైమరీ. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్, ప్లే గ్రౌండ్ ఉందంటే ఎస్ పెడతాము. సో ఎంత ఉంది? 1 to 3 acres. సో ఇక్కడ 7,000 సీలింగ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేటెడ్ అమౌంట్ ఇంకా 0 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మనకు సెలెక్ట్ స్పోర్ట్, ఏ స్పోర్ట్స్ ఐటమ్స్ కావాలి మనకు? క్యారమ్, నెక్స్ట్ చెస్, అట్లా ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. నెక్స్ట్ రోప్ స్కిప్పింగ్, నెక్స్ట్ త్రోబాల్, వాలీబాల్, స్పోర్ట్స్, క్రికెట్, ఇవి కావాలనుకుంటున్నా మనం అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెన్నికాయిట్, పెద్ద పిల్లలు అయితే టెన్నికాయిట్ ఆడడానికి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే 8 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు గో పైన క్లిక్ చేస్తాం. గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది చూడండి సార్. సో గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం క్యారమ్స్ మనకి ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కావాలి. 650, ఒక్కొక్కటి కాస్ట్ 650. ఓ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఆటోమేటిక్గా మనకు అమౌంట్ ఎస్టిమేషన్ అమౌంట్ పడుతుంది 3,250 రూపీస్. సో కాబట్టి మనకు ఎస్టిమేషన్ తగ్గట్టుగా ఇది చేసుకోవాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్ 450 రూపీస్ ఉంది. ఇది వచ్చేసరికి చెస్ 450. నెక్స్ట్ క్రికెట్ వచ్చేసరికి ఫైబర్ క్రికెట్ బ్యాట్ 1000 యూనిట్ కాస్ట్ ఉంది. తర్వాత నెట్ వచ్చి 1800 కాస్ట్, ప్లాస్టిక్ స్టంప్ 650. ఈ విధంగా ఉంది. సో ఇది మనకు ఒకటి ప్లేస్ చేద్దాం అనుకోండి. సో ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అమౌంట్ ఈడ ఇంత అనేది పడిపోతుంది. నెట్ అవసరమైతే నెట్ అప్లై చేస్తాం, లేకపోతే లేదు సార్. నెక్స్ట్ స్కిప్పింగ్ రోప్స్ కంపల్సరీగా మనకు ఒక 5 మెన్షన్ చేశాను అనుకోండి. నెక్స్ట్ కోన్స్, ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఫైబరు, మల్టీ కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో కోన్స్ ఎన్ని కావాలి? 5, ఇదొక 2, నెక్స్ట్ మల్టిపుల్ హుప్స్ ఇదొక 5. నెక్స్ట్ వచ్చేసరికి వేయింగ్ మిషన్ కంపల్సరీ ఒక స్కూల్కి ఒకటి కావాలి కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు చూడండి సార్, ఎస్టిమేషన్ ఎంత అయిందో చెక్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,000, 2,100, 2,900 ప్లస్ 5, 2,900, 3,400, 3,495, 3,820, 4,000, 5,200 ఇది వస్తుంది. నెక్స్ట్ మళ్ళా టెన్నికాయిట్ ఒకటి, ఇది ఒక 2, త్రో బాల్స్ ఒకటి. ఓకే, ఎస్టిమేషన్ దాటిందని ఇప్పుడు అలా వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎస్టిమేషన్ దాటిందని వస్తుందో అప్పుడు మనం మెన్షన్ చేయలేము. సో ఇది మనము ఎస్టిమేషన్ వేసినవి సార్. సో ఇప్పుడు ప్రొసీడ్, ప్రివ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనం ఏమేమి మెన్షన్ చేసామనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. సో ప్రివ్యూ పైన క్లిక్ చేస్తాం, లేదు ప్రొసీడ్ పైన క్లిక్ చేసామనుకోండి. ప్రొసీడ్. సో యూ స్టిల్ హ్యావ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 880, ఇంకా 880 బ్యాలెన్స్ అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏదైనా తగ్గించుకొని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సార్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మెన్షన్ చేసిన 4 అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 900 ఉంది కదా, ఇది ఒకటి మెన్షన్ చేస్తాము. సో ఓకే రైట్, ఇప్పుడు ఎస్టిమేషన్ క్లియర్ అయింది. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాము. సో ఇంకా 45 ప్లేసింగ్ దిస్ ఇన్ అండ్ ప్రొసీడ్ డీటెయిల్స్. ఓకే, సో సబ్మిట్ పైన క్లిక్. ఓకే, సబ్మిట్ ఇంకా 45 రూపీస్ మిగులుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసినాం అనుకోండి. సో డూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్. సో ప్లీజ్ ఎంటర్ 0 ఫర్ ద సెలెక్టెడ్ ఎస్. ఓకే, ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసుకోలేదో వాటికి కూడా మనం 0 ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఏదైతే మనం అవసరం లేదనుకున్నామో వాటికి 0 ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ప్రొసీడ్. ఓకే, నెక్స్ట్ సబ్మిట్. సో డూ యూ వాంట్ టు సబ్మిట్. సేవ్ సక్సెస్ఫుల్లీ, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనకి ఈ డేటా అంతా కూడా సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఓకే సార్. సో ఇప్పుడు మనం ఏమేమి ప్లేస్ చేసామనేట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్తో మనం మొత్తం ప్రతి ఒక్క పాఠశాల వాళ్ళు కూడా మనకి ఏం రిక్వైర్మెంట్ అనేది ముందుగా అనలైజ్ చేసుకొని తర్వాత చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇది ప్రాసెస్ సార్, ఈ విధంగా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి గమనించగలరు. ప్రతి పాఠశాల వాళ్ళు కూడా వారి యొక్క స్పోర్ట్స్ ఇండియన్ మెటీరియల్ని ఏ విధంగా ప్లేస్ చేయాలో ఈ వీడియో ద్వారా మీరు చూసి చేయగలుగుతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.